ఏంట్రా అర్జున్, ఎలా ఉన్నావు? ఏంట్రా, ఏమైంది? అయ్యా, మన కుక్క చచ్చిపోయేలా ఉందయ్యా. అర్జున్ చచ్చిపోయి అర్జున్ అర్జున్ ఎవరో కారులో స్పీడ్గా వచ్చి గుద్దేశారయ్యా. ఎవరు? సారీ, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్ గా కుక్కే అడ్డం. నువ్వే అడ్డొచ్చావు. నువ్వే అడ్డొచ్చావు. ఇది మూడోసారి నువ్వు నా జీవితంలోకి అడ్డు రావడం. నన్ను చూస్తుంటే నీకు నవ్వులాటగా ఉందా? నా కోపం నీకు ఎగతాళిగా ఉందా? నన్ను గాయపరిచి ఏడిపించాలని చూస్తున్నావు, కానీ నేను ఏడవను. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. లేదండి, నన్ను తప్పుగా. నువ్వు తప్పుడోడివి, నువ్వు మంచివాడివి కాదు. నువ్వు తప్పుడోడివని నిన్ను చూస్తేనే తెలుస్తుంది. చాలు, కుక్కతోనే పోనిపో. ఇంకో చావు ఇక్కడ జరగక ముందే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకోసారి నువ్వు నేను ఈ భూమి మీద కలుసుకున్నావు, ఏం జరుగుతుందో నాకు తెలీదు. వెళ్ళిపో, వెళ్ళిపో. ఇంకొంచెం తిను. అడుగు శివుడు వచ్చాడు. అతనికి ఏంటి అందరూ కేక్ తింటున్నారు? శివా, కౌశి పొరపాటున పరీక్షలో పాస్ అయింది, అందుకే. ఊరుకోవయ్యా. కేక్ తిను. అయ్యా, ఈ బండి ఏంటయ్యా మన ఇంట్లో ఉంది? ఏంటయ్యా నువ్వు అనేది? అయ్యా, ఈ బండేనయ్యా మన కుక్కని గుద్దేసింది. ఏంటయ్యా వాగుతున్నావు? అయ్యా, నేను నా కళ్ళతో చూసానయ్యా. ఇదే నల్ల కారు, ఇదే 4440. ఈ కారులో వచ్చిన అతనే మన కుక్కని గుద్దేసింది. ఈ ఇంటికి అతను ఎలా వచ్చాడు? సిగ్గుపడవయ్యా, పెట్టు పెట్టు. వాడిని లవ్ చేసావుగా, ఇంకా సిగ్గుపడతావేంటి? ఏమేంటి, పెళ్లి కూడా జరిపిస్తున్నాగా, ఇంకా సిగ్గెందుకు? పెట్టు, తింటుంది. ఎవరికి వినిపించండి. ఇంట్లోకి నువ్వు ఎవరు? నువ్వు ఏమిటలుడు ఇది? ఏమైంది? ఎందుకు అతను కొడుతున్నావు? ఎవరు మీ ఇంట్లోకి రానిచ్చింది? అయ్యో అన్నయ్య, జాతర చూస్తారంటే నేనే తీసుకొచ్చాను. నువ్వు తీసుకొచ్చావా? ఎవరంటే వాడిని ఇంటికి తీసుకురావడమేనా? ఏమిటల్లుడు నువ్వనేది? అతను నీకు ఇంతకు ముందే తెలుసా? మన ఇంటికి చుట్టం చూపుగా వచ్చాడు. వీడు చుట్టం కాదు, విషం. ఏంటి రఘుపతి అలా మాట్లాడతావు? ఇప్పుడు వీడిని మీరు బయటికి పంపిస్తారా లేదా చెప్పండి. శివ, చెప్పు బాబు, అసలు ఏం జరిగింది? ఏం లేదు తాతయ్య, మా ఊరతను ఈ దగ్గర కారుకున్నాడు. ఆ విషయం కౌశల్య కూడా తెలుసు. కౌసల్య, నా ముందే నా కూతుర్ని పేరు పెట్టి పిలుస్తున్నావు. కాస్త ఆగలుడు, అతను ఏం చెప్తాడో అదే విందాం. వాడు లక్ష్య చెప్తాడు. కౌసమ్మ, నేను చెప్పలేదు నన్ను నడి రోడ్డు మీద అవమానపడ్డాడని? వాడేనమ్మా వీడు. వీడే సెటిల్ చేసుకున్న వ్యాపారాన్ని కావాలని చెడగొట్టాడమ్మా. అతను అలా చేసేవాడు కాదే, చాలా మంచివాడే. మంచివాడా? వీడా దయాదాక్షిణ్యాలు లేని పాపి. కౌసమ్మ, మన అర్జున్ని కావాలని కారెక్కిచ్చి చంపాలని చూశాడమ్మా. లేదు తాతయ్య, నిజంగా నేను కావాలని. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నువ్వు తప్పుడోడివే. శివ, నీ విడిచిపెట్టు. నీ ఇష్టానుసారం నడుచుకోవడానికి ఇది నీళ్లు కాదు. నా ఇల్లు కాదా?
ఇది నా ఇల్లు అనుకున్నాను. మీరంతా నా రక్తం అనుకున్నాను. మీరంతా నా వాళ్ళు అనుకున్నాను. మేము నీ వాళ్ళమే బాబు. మా అమ్మాయినే నీకు ఇచ్చామే. తను చచ్చిపోయిందనుకోండి, ఎవడో వీధిలో పోయేవాడు మన 22 ఏళ్ల అనుబంధాన్ని తెంచేశాడు అనుకోండి. నాకు మర్యాద లేని ఈ ఇంట్లో నేనుండను. మా అమ్మాయి కూడా ఉండదు. కౌసల్య, అటు చేసి ఇటు చేసి చివరికి మా కుటుంబాన్ని చీల్చావు కదూ. నిన్ను విషమే అనుకున్నాను. దానికంటే ఎక్కువే. ఇక నువ్వు రావనుకున్నాను కౌసల్య. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. నేనే థ్యాంక్స్ చెప్పాలి శివ. నా కోసం, నా కుటుంబం కోసం నువ్వెంతో అవమానాన్ని పొందావు. అందుకు నేనే థ్యాంక్స్ చెప్పాలి. కౌసల్య, నేనే తప్పు చేయలేదు. నాకు తెలుసు శివ, నువ్వెలాంటి తప్పు చేసుండావు. కానీ మీ నాన్న నన్ను అపార్థం చేసుకున్నారే. కొంచెం ఓర్చుకో. నేను తప్పుగా అర్థం చేసుకున్నానని నాన్నే తెలుసుకుంటాడు. ఆయన నీలాంటి వాడే శివ, చాలా మంచివాడు. ఎందుకో తెలియడం లేదో, మొదటి నుంచి మీరిద్దరూ ఒకరినొకరు తప్పుగానే అర్థం చేసుకుంటున్నారు. కానీ మా నాన్న నా కోసం ఏవైనా చేస్తాడో, నేను ఆశపడింది ఎప్పుడూ కాదని లేదు. తప్పకుండా మనిద్దరినీ కలుపుతాడు. కానీ ఒకటి మాత్రం నిజం శివ, నాకు మా నాన్న కావాలి, నువ్వు కావాలి. ఐ లవ్ యూ కౌసల్య. నువ్వు మాట్లాడకపోతే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది.
కదా. ప్రేమించడం తప్ప నేను అంటలేదమ్మా. నిన్ను ప్రేమించొద్దని కూడా అంటలేదు. కాని వాడు ఆ అబ్బాయి చెడ్డవాడమ్మా. ప్రేమించినోడు చెడ్డవాడైతే ప్రేమ కూడా కీడు చేస్తుందమ్మా. మర్చిపోమ్మా.